నమస్కారం ఫ్రెండ్స్. మనందరి వ్యాలెట్లో పాన్ కార్డ్ అయితే ఉంటుంది. కానీ అందులో పేరు తప్పుగా ఉండటమో లేదా పాత ఫోటో ఉండటమో చాలా మందికి జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు పాన్ కార్డ్ కరెక్షన్ అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మీ చేతిలో ఉన్న మొబైల్తోనే కేవలం 10 అంటే 10 నిమిషాల్లో ఇంట్లోనే కూర్చొని మీ పాన్ కార్డ్ వివరాలను ఎలా మార్చుకోవాలో ఈ రోజు నేను మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్క చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మీరు గూగుల్లో NSDL లేదా UTIITSL అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ అనే విభాగంలో చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత మీ కేటగిరీని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రస్తుత పాన్ నెంబర్, మీ ఇంటి పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ కనుక పూర్తి కాగానే మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. దాన్ని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసి పెట్టుకోండి. తదుపరి దశలో మీరు మీ ఆధార్ కార్డ్ ఆధారంగా ఈ కేవైసీని పూర్తి చేయొచ్చు. దీనివల్ల మీరు ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లను పంపాల్సిన అవసరం ఉండదు. మీరు ఏ వివరాలైతే మార్చాలనుకుంటున్నారో అంటే మీ ఫోటో లేదా సంతకం లేదా మీ పేరు వంటి వాటి పక్కన ఉన్న చెక్ బాక్సులను టిక్ చేసి సరైన వివరాలను ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న విధంగానే వివరాలు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వెరిఫికేషన్ సమయంలో మీ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్కు OTP వస్తుంది. అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత మీరు నిర్ణీత ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిజికల్ పాన్ కార్డ్ కావాలనుకుంటే సుమారు ₹107 వరకు ఫీజు ఉంటుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ వస్తుంది. ఒకసారి ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అధికారులు మీ వివరాలను వెరిఫై చేసి కొద్ది రోజుల్లోనే మీ అడ్రస్కు కొత్త పాన్ కార్డును పోస్ట్ ద్వారా పంపిస్తారు. సో చూశారు కదా, పాన్ కార్డ్ కరెక్షన్ ప్రాసెస్ ఎంత సింపుల్ అండ్ క్లియర్గా ఉందో. మీరు కూడా పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ వివరాలను అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీకు అప్లై చేసేటప్పుడు ఏవైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay tuned. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.